निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारण श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे श्री प्रभुपाद की जय श्री गुरुदेव की जय हरे कृष्ण अंदरिकी स्वागतम नैमिषारण्य धामानिकी మనం నైమిషారణ్య ధామానికి వచ్చాము. అన్ని దర్శనాలు చాలా బాగా అయిపోయాయి. అయితే నైమిషారణ్య ధామం యొక్క మహిమ ఏంటి అంటే, మనం వచ్చామా, దర్శనం చేసుకున్నాము, స్నానం చేయడంతో అయిపోలేదు. ఈ ధామం యొక్క ప్రత్యేకత శ్రవణము, కీర్తనము. ఎందుకంటే ఇక్కడ సాక్షాత్ సూత గోస్వాముల వారు నైమిషారణ్య సౌనకాది ఋషులందరికీ శ్రీమద్ భాగవతాన్ని చెప్పారు. అన్ని పురాణాల్లో కూడా నైమిషారణ్య ధామంలో యొక్క మహత్యం అంటే ఏం చేయాలి, అక్కడికి వెళ్ళి ఏం చేయాలి మెయిన్గా అంటే ఏంటంటే నైమిషారణ్య ధామానికి వెళ్ళి శ్రవణం చేయాలి, శ్రీమద్ భాగవతం శ్రవణం చేయాలి, భగవంతుని యొక్క కథలు చెప్పుకోవాలి, ఆయన లీలలు చెప్పుకోవాలి, ఆయన నామాన్ని కీర్తన చేయాలి. సో ఇప్పుడు ప్రభు కొంచెంసేపు కీర్తన చేశారు కాబట్టి ఆ బాధ అయిపోయింది. అయితే ఈ క్షేత్రం యొక్క మహిమని మనం చర్చించుకుందాం. మనము 5000 సంవత్సరాల కంటే ముందుకు వెళ్తే, ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు తన ధామానికి తిరిగి వెళ్ళారు, తిరిగి వెళ్ళినప్పుడు ద్వాపర యుగాంతం కలియుగం రాబోతోంది. మరి కలియుగం రాబోతుంది అని చెప్పేసి సౌనకాది ఋషులు 80,000 మంది ఋషులు ఉన్నారు. వాళ్ళందరూ అమ్మో కలియుగం వచ్చేస్తుంది, ఈ కలియుగము చాలా లోపాలతో కలిగి ఉంది, కలియుగంలో భగవంతుని పొందడం ఎలా, మరి ఈ కలియుగంలో ఉన్న వాళ్ళందరికీ మతిమరుపు ఎక్కువ, ఆయుష్ తక్కువ, వాళ్ళు ఊరుకొని మోసపోతూ ఉంటారు, ఆ విధంగా ఉంటారే, మరి వీళ్ళందరినీ బాగుపరిచేది ఎలా, మరి వీళ్ళందరూ భగవంతుని ఎలా తెలుసుకుంటారు, మరి వీళ్ళందరినీ భగవద్ధామానికి ఎలా ఎవరు తీసుకెళ్తారు అని అందరి కోసం ఆలోచిస్తూ, అందరి పట్ల కరుణతో దయతో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ పవిత్ర భూమి అయిన నైమిషారణ్యానికి వచ్చారనమాట. మరి నైమిషారణ్యం పవిత్ర భూమి అని ఎలా అయింది? నైమిషే అనిమిషే క్షేత్రే. అనిమిష అంటే కనురెప్పలు ఎవరైతే కొట్టరో, కనురెప్పలు ఎవరైతే ఆల్చరో వాళ్ళు ఇక్కడ ఉండి భగవంతుని అర్చిస్తారనమాట. ఎవరు వాళ్ళు అంటే దేవతలు. ఆ దేవతలందరూ ఇక్కడ ఉండి భగవంతుని అర్చించేటటువంటి పుణ్యక్షేత్రం అన్నమాట. అటువంటి పుణ్యక్షేత్రానికి వస్తారు, వెళ్ళి బ్రహ్మదేవుని రిక్వెస్ట్ చేస్తారనమాట, మీరు మాకు దారి చూపించండి, ఈ కలియుగంలో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉద్ధరించబడతారు, మరి మీరు చెప్పండి అంటే అప్పుడు బ్రహ్మ ఏం చెప్తారు అంటే ఈ క్షేత్రాన్ని చూపిస్తారనమాట. విష్ణు యొక్క సుదర్శన చక్రము ఇక్కడ స్థాపించబడింది. అందుకే మనం ఇందాక చక్రతీర్థానికి వెళ్ళాం కదా, రౌండ్ షేప్లో ఉంది, అది భగవంతుడి యొక్క చక్రం పడిన స్థలం అన్నమాట. భగవంతుడి యొక్క ఆ చక్రం ఎక్కడైతే పడిందో ఆ స్థలం దగ్గరికి మీరు అక్కడ వెళ్ళి తపస్సు చేయండి అనేసి బ్రహ్మదేవుడు వాళ్ళకి చెప్తాడనమాట. మరి వీళ్ళందరినీ ఎందుకు సౌనకాది ఋషులు అంటున్నారు అంటే, వాళ్ళందరూ హెడ్ ఒక లీడర్ ఉన్నారు కదా, ఆయన పేరు సౌనక ఋషి, అందుకనే సౌనకాది ఋషులు అంటున్నారు. 80,000 మంది పేర్లు వాళ్ళు చెప్పలేదు, మనకు తెలియదు. ఆ విధంగా వాళ్ళందరినీ సౌనకాది ఋషులు అంటున్నారు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు, ఏం చేశారు అంటే యజ్ఞం చేశారంట. వాళ్ళందరూ కలియుగంలో ఉన్న జనాలందరినీ ఉద్ధరించడం కోసం, వాళ్ళ బాగోగుల కోసమని వాళ్ళు యజ్ఞం చేశారనమాట. అందుకే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ యజ్ఞం చేసి మీరు దీంట్లో హవిస్ చేయండి, ప్రదక్షిణ చేయండి అని చెప్తున్నారు. లాస్ట్కి మనం ఎక్కడైతే సూత గోస్వామి వ్యాసదేవుడి వ్యాసగద్దికి వెళ్ళామో అది సౌనకాది ఋషులు మనం అక్కడ తిరిగాం కదా, అది మెయిన్ ప్లేస్ అన్నమాట. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేస్తూ ఉన్నారు. తర్వాత కొంతకాలం తర్వాత ఇక్కడికి సూత గోస్వాముల వారు వచ్చారనమాట. మరి సూత గోస్వామి ఎక్కడి నుంచి వచ్చారు అంటే, మనము గంగా తటానికి వెళ్ళాలి. ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఎప్పుడైతే తన శాపం పొందుతారో, ఆయన గంగా తటంలో కూర్చొని మరి చనిపోయే మనిషి ఏం చేయాలి, ఏం చేస్తే భగవంతుడి దగ్గరికి వెళ్తారు అని చెప్పేసి తను ప్రశ్నిస్తే సుఖదేవ గోస్వాముల వారు శ్రీమద్ భాగవతాన్ని చెప్పారు. మరి ఆయన శ్రీమద్ భాగవతాన్ని చెప్పినప్పుడు ఆ సభలో చాలామంది ఋషులు ఉన్నారు. ఈవెన్
సుఖదేవ గోస్వామి వాళ్ళ యొక్క నాన్నగారు ఎవరైతే శ్రీమద్ భాగవతాన్ని రచించారో తను కూడా ఆ సభలో కూర్చొని ఉన్నారు. ఇక్కడ సూత గోస్వామి ఎవరైతే ఇందాక మనం దర్శనం చేసుకున్నామో ఆ సూత గోస్వామి కూడా ఉన్నారు. ఆ విధంగా చాలామంది మునులు ఋషులు వాళ్ళందరూ అక్కడ వచ్చారనమాట. ఎప్పుడైతే సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి శ్రీమద్ భాగవతం చెప్పారో ఆ శ్రీమద్ భాగవతం అంతా సూత గోస్వామి విన్నారనమాట. ఇక్కడికి వచ్చారు తను అక్కడి నుంచి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఋషులందరూ ఆయనని రావడం చూసి ఆయనని వెల్కమ్ చెప్పి ఆయనకి వందనాలు చెప్పి ఆయనకి ఉన్నతమైన ఆసనాన్ని ఇచ్చి తన్ని కూర్చోపెట్టి తన్ని ప్రశ్నిస్తారనమాట. మరి ఇప్పుడు కలియుగ వాసుల పరిస్థితి ఏంటి, అసలు ఏంటి, వీళ్ళు ఎంత పెద్ద ప్రమాదంలో ఉన్నారు, మరి వీళ్ళు ఎలా భగవంతుడి దగ్గరికి వెళ్తారు, మీరు దారి చూపించండి అనేసి అంటారు. అప్పటికి సౌనకాది ఋషులు ఇక్కడికి వచ్చి 1000 సంవత్సరాలు అయింది. వాళ్ళు 1000 సంవత్సరాల నుంచి యజ్ఞం చేస్తూ ఉన్నారు. మేము యజ్ఞం చేసి అలసిపోయాం, మేము నల్లగా అయిపోయాం కూడా చేసి మీరు ఇంకేదో ఒక దారి చూపించండి అనేసి వాళ్ళు ప్రార్థిస్తారనమాట. అప్పుడు సూత గోస్వామిని అడుగుతారు, ప్రశ్నిస్తారనమాట. మీకు ఏది తెలుసో, మీరు ఎంత గొప్ప ఆచార్యులు అంటే మీ గురువు గారు మీ లోపల ఉన్నటువంటి ఉత్తమమైన లక్షణాలను చూసి అంత జ్ఞానాన్ని మీకు ఇచ్చారు. మరి మీరు అటువంటి జ్ఞానాన్ని మాకు చాలా సరళంగా అర్థం చేసుకునే విధంగా, మేము పాటించే విధంగా, ఈ కలియుగ వాసులను ఉద్ధరించే విధంగా మీరు మాకు చెప్పండి అని చెప్పేసి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తారనమాట. ఆ విధంగా సూత గోస్వాముల వారు మనం ఇందాక వెళ్ళిన ఆ సూత గద్దె దగ్గర కూర్చొని సౌనకాది ఋషులందరికీ శ్రీమద్ భాగవతాన్ని చెప్పారనమాట. మరి శ్రీమద్ భాగవతం వల్ల ఈ కలియుగ వాసులు ఎలా ఉద్ధరింపబడుతున్నారు? సత్యయుగం అంటే తపస్సు చేసేవాళ్ళు అడవికి వెళ్ళి, ఎందుకంటే సత్యయుగంలో ఉన్న వాళ్ళకి 1,00,000 సంవత్సరాల ఆయుష్ ఉండేది. వాళ్ళు అలా అడవికి వెళ్ళి 1000 సంవత్సరాల్లో తపస్సు చేసేవాళ్ళు. మరి తర్వాత ద్వాపర యుగంకి వస్తే, త్రేతాయుగంకి వస్తే వాళ్ళేమో యజ్ఞాలు చేసేవాళ్ళు. వాళ్ళ యొక్క ఆయుష్ ఏమో 10,000 సంవత్సరాలు. మరి వాళ్ళు 1000 సంవత్సరాలు కొద్ది చాలా పెద్ద యజ్ఞాలు, సంవత్సరంగా యజ్ఞాలు చేసేవాళ్ళు. తర్వాత ద్వాపర యుగానికి వస్తే విగ్రహారాధన చేసేవాళ్ళు. రోజుకి 4 సార్లు స్నానం చేయడం, షోడశ ఉపచారం చేయడము, శుద్ధమైన అన్ని ఆకులు అంటే భగవంతుడికి నైవేద్యాలను అన్నింటినీ శుద్ధంగా వండి భగవంతుడికి అర్పించి ఆ విధంగా చేసేవాళ్ళు. మరి కలియుగానికి వచ్చేసరికి ఆయుస్సు లేదు, మన దగ్గర అంత బుద్ధి కూడా లేదు. యజ్ఞం చేయడానికి వేదాలను వల్లించి వేద మంత్రాలు చదవడానికి బుద్ధి కూడా లేదు. మరి పోనీ మనం ఏమైనా భగవంతుడికి అర్పిద్దామంటే మన దగ్గర ప్యూర్వి ఏమీ లేవు. గీ లేదు, ఆఖరికి వెజిటేబుల్స్ కూడా అన్ని కెమికలైజ్డ్. అంటే భగవంతుని ఏ విధంగా మనం చేయగలుగుతాము? చేయలేము. అందుకుగానే వీళ్ళందరూ మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అని అంటున్నారు. అంటే ఈ కలియుగంలో ఉన్న వాళ్ళకి ఈ లోపాలు ఉన్నాయి. వాళ్ళకి ఆయుష్ లేదు, బుద్ధి లేదు, వాళ్ళ జ్ఞాపక శక్తి కూడా లేదు, వాళ్ళు త్వరగా మోసపోతూ ఉంటారనమాట. మరి ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి అంటే నిత్యం భాగవత సేవ. ఎప్పుడైతే భగవంతుడి గురించి వింటారో, భగవంతుడి యొక్క నామకీర్తన చేస్తారో, భగవంతునికి సేవ చేస్తారో అప్పుడు ఈ కలియుగ వాసులందరూ ఉద్ధరించబడతారు అనేసి శ్రీమద్ భాగవతాన్ని సూత గోస్వామి నైమిషాది అందరికీ ఋషులందరికీ చెప్పారనమాట. అలాంటి పుణ్యభూమిలో మనం ఉన్నాము. అందుకే ఇక్కడ శ్రవణం అనేది ఇంపార్టెంట్ అనమాట. प्रभु जी आपको कुछ समझ में आया? कुछ भी नहीं आया? नहीं, बोलती हूँ, थोड़ा तो भी आपको समझ में आना चाहिए क्योंकि हम यहाँ पे हैं तो उसका महत्व आप भी जाने. हाँ, क्योंकि हम यहाँ पे है कि नैमिषारण्य ये धाम है कि यहाँ पे हम दर्शन करे हैं, हम पूरा हो गया, दर्शन हो गया, लेकिन यहाँ पे और एक महत्व चीज़ है कि भगवान के बारे में कीर्तन करना और भगवान के बारे में सुनना चाहिए. इसीलिए प्रभु जी भगवान के बारे में थोड़ा चर्चा करें. तो हमारा नैमिषारण्य धाम का हम आए, यहाँ पर दर्शन करें, हम यहाँ पे आए, वो सफलीकृत हुए, इसीलिए पूरा कंप्लीट हुए जैसा. क्योंकि यहाँ पे हम अभी लास्ट में सूत गद्दी जाके आए थे ना, वहाँ पे सूत गोस्वामी नैमिषारण्य ऋषियों को श्रीमद् भागवतम बोले थे. सूत गोस्वामी कहाँ से आए? कहाँ? गंगा तट, हरिद्वार के पास शुक्रताल में परीक्षित महाराज शाप प्राप्त होने के बाद मरने वाले
क्या करना चाहिए भगवान का प्राप्ति होने के लिए, वो इच्छा से वैसा प्रश्न करते हैं सुखदेव गोस्वामी से। जब सुखदेव गोस्वामी श्रीमद् भागवतम सुनाते हैं परीक्षित महाराज को, वो सभा में ये सूत गोस्वामी भी थे, व्यासदेव, नारदा, दौम्या, बहुत सारे मुनि ऋषि सब लोग थे। वहाँ पे ये सूत गोस्वामी भी श्रीमद् भागवतम सुने थे। फिर वहाँ से यहाँ तक सूत गोस्वामी आए। फिर ये नैमिषारण्य, ये ऋषि सब लोग कहाँ से आए? ये सब लोग द्वापर युगांत में, जब श्री कृष्ण भगवान उनके धाम चले गए, अंतर्धाम हो गए, जब भगवान उनके स्वधाम चले जाने के बाद सब लोगों का क्या होगा, फिर इन लोगों का उद्धार कैसा होगा, ये लोग चिंता लग गया। क्योंकि कलयुग आ रहा है, कलयुग के लोगों को ना आयु नहीं है, आयुष, कलयुग वासी खाली 100 साल जिएंगे, अभी तो वो भी खत्म नहीं हो गया, लेकिन और उन लोगों के पास उतना बुद्धि है कि नहीं वेद पढ़े, मंत्र उच्चारण करे, उसका बाय हार्ट करे, वो सब उतना बुद्धि भी नहीं है। और पूजा अर्चना करने के लिए हमारे पास उतना स्वच्छ घी भी नहीं है, और उतना अच्छा मंत्र उच्चारण कर लिए बुद्धि नहीं है। और कलयुग लोग क्या करते हैं, जल्दी మోసపోతారు ఏమంటారు, మోసపోతారు ఏమంటారు, అయ్యో మీరు హిందీ మర్చిపోతారు, जल्दी वो लोग धोखा खा जाते हैं। हाँ, कलयुग के लोग जल्दी धोखा खा जाते हैं, उनके पास उतना कुछ भी नहीं है। इसीलिए ये सौनक ऋषि सब लोग चिंता में कि ये कलयुग जीवों को कैसा उद्धार करे, इन लोगों का उद्धार कैसा होगा। इसीलिए चिंता में वो लोग ब्रह्मदेव के पास गए थे। ब्रह्मदेव बोले कि आप लोग यहाँ पे जाइए, नैमिषारण्य पे जाइए, ये पूरा विश्व का मूल प्रांत है, ये मिडिल ఏమంటారు ఆధారం, पूरा विश्व के लिए आधार है ये नैमिषारण्य धाम। यहाँ पे जाके आप तपस्या करिए, यज्ञ करने के लिए बोलते हैं यहाँ पे, क्योंकि भगवान का श्री चक्र का स्थापित हुआ है, इसीलिए चक्र तीर्थ बनाए यहाँ पे। वैसा फिर बाद में ऋषि सब लोग 80,000 ऋषि वो सब लोग यहाँ पे आते हैं, यहाँ पे तपस्या करते हैं और यज्ञ करते हैं। इसीलिए हम कहाँ भी गए तो यज्ञ कुंडे सब लोग यज्ञ करने के लिए वो लोग पूछ रहे हैं ना। फिर लास्ट में हम व्यास गद्दी पे गए थे, वहाँ पे भी एक यज्ञ कुंड था। वो लोग कहाँ पे ऋषिगण यज्ञ करे सो वो स्थल है। वैसा सब लोग यहाँ 1000 साल यज्ञ करने के बाद जब सूत गोस्वामी आए यहाँ पे, आने के बाद बोलते हैं कि आप तो महान हो, आप स्वयं सुखदेव गोस्वामी स्वयं गुरु है, आपके गुरु के कृपा से आप सब कुछ जानते हो, इसीलिए प्लीज़ दया करके हम आपको आप हमें गाइड करिए, हम ये कलयुग का लोग कैसा उद्धार होंगे पूछे थे। जब सूत गोस्वामी यहाँ पे श्रीमद् भागवतम बोलते हैं वैसा, क्योंकि श्रीमद् भागवतम कलयुग के ये लोग ना कितना पतित हो गए कि कुछ भी नहीं कर सकते हैं। क्योंकि सत्ययुग में मनुष्य का आयुष 1 लाख साल था, इसीलिए वो लोग जंगल में जाके तपस्या करते थे। फिर बाद में त्रेता युग में 10,000 साल था, वो लोग यज्ञ करते थे। फिर बाद में द्वापर युग में 1000 साल तो वो लोग श्री विग्रह आराधना करते थे। लेकिन कलयुग आते आते 100 साल हो गया, फिर यहाँ पे हम वेद नहीं पढ़ सकते हैं, वैसा हम अच्छा घी भी नहीं है, मंत्र पढ़ने वाले नहीं है, हम अर्चना उतना ठीक से नहीं कर सकते हैं। इसीलिए भगवान का कथा सुनने से वो सब करने का फलित मिल जाता है। इसीलिए कलयुग में नित्यम भागवत श्रवणम, रोज भगवान का कथा सुनना चाहिए, रोज भगवान का कीर्तन करना चाहिए, रोज भगवान का नाम जप करना चाहिए। यही एक चीज कलयुग लोगों को उद्धार होगा, वैसे वो लोग भगवत धाम जाएंगे। इसीलिए यहाँ पे श्रीमद् भागवतम बोले थे। ये एक स्टोरी है, सूत गोस्वामी एंड नैमिषारण्य ऋषि और यज्ञस्थल, ये पूरा एक स्टोरी है। और हम वहाँ पे गए थे
दधीची कुंड। दधीची कुंड वहाँ पे वो पुजारी बोल रहे थे ना, मिश्रक तीर्थ स्थल, आप कहाँ भी नहीं गए तो भी आप यहाँ पे आके आप स्नान करें, यहाँ पे आचमन करें तो आपका सबका आपका पुण्य मिल जाएगा। क्यों बोले वैसा वो सुनेंगे। అయితే ఈ కలియుగంలో మనం మందభాగ్యులం కాబట్టి మనకి మనతో అయ్యే సులభమైన పద్ధతిని భగవంతుడు గురువు యొక్క మాధ్యమంగా మనకి స్థాపించారనమాట. మనం భగవంతుడి యొక్క కథలు వినడము, భగవంతుడి నామం జపం చేయడము, భగవంతుడి కీర్తన చేయడం వల్ల ఈ కలియుగంలో మనం ఇంత పతిత స్థితిలో ఉన్నా కానీ మనం భగవంతుని చేరుకోగలుగుతామని సులభమైన పద్ధతిని భగవంతుడు గురువు పరంపరలో మనకు చెప్పారనమాట. ఇది మనము ఈ నైమిషారణ్య ధామంలో నైమిషారణ్య ఋషులు అండ్ యజ్ఞస్థలం గురించి ఇది. తర్వాత మళ్ళీ మనము దధీచి కుండానికి వెళ్ళాం. అది దధీచి కుండుని మిశ్రక క్షేత్రం లేకపోతే తీర్థము అనేసి అంటారనమాట. మరి దధీచి ఎవరు అంటే, దధీచి చాలా గొప్ప ఋషి. తను ఎన్నో వేల సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నారు. ఎందుకంటే నైమిషారణ్యం చాలా పుణ్యతీర్థం కదా, చాలా విశిష్టమైంది. తను ఇక్కడే ఉండి తన ఆశ్రమాన్ని కట్టుకొని తను తపస్సు చేస్తున్నారనమాట. మరి అందరికీ నిద్ర వస్తుందా? రేపు చెప్పుకుందామా? అట్లేం లేదు, మళ్ళీ రేపు కంటిన్యూ చేసుకుందాం, నో प्रॉब्लम। आके चले गए तो कुछ इसके बारे में पता नहीं करे तो कल एग्जीबिशन जाके शॉप को देख के आए, बस उतना ही हो जाएगा। हाँ उधर गए, यही फायदा है। नहीं उधर गए, हाँ उधर गए, हम इतना दक्षिणा दिए, इधर गए 1 घंटा मारे, इधर पानी चढ़ाए, हो गया, बस उतना ही याद रहेगा। लेकिन भगवान के बारे में और धाम के बारे में याद नहीं रहेगा। इसीलिए దధీచి అంటే మామూలుగా తెలుసు, దధీచి యొక్క శరీరం నుంచే ఇంద్రుడు వజ్రాయుధాన్ని తయారు చేశారని. మరి వెన్నెముక నుంచి మరి ఆయన వజ్రాయుధాన్ని ఆయన శరీరం నుంచి ఎందుకు చేశారు, మళ్ళీ కొంచెం చిన్న స్టోరీ చూసుకోవాలి మనం. ఏంటంటే చిత్రకేతు మహారాజు అని ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు అనమాట. ఆయన నారదుల వారి యొక్క కృపతోని సంకర్షణుడి వాసుదేవుడి యొక్క ఉపాసన చేసేవాడు అనమాట. ఆయన ఏం చేసేవాడంటే తన సొంత విమానంలో ఆకాశంలో తిరిగేవాడు, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి తిరిగేవాడు అనమాట. ఒకరోజు కైలాసం మీద నుంచి వెళ్తున్నారు. మరి కైలాసంలో పెద్ద వటవృక్షం ఉంది. ఆ వటవృక్షం కింద శివుడు కూర్చొని ఉన్నాడు. శివుడి యొక్క ఎడమ తొడపైన అమ్మవారు కూర్చొని ఉన్నారు. అమ్మవారి భుజం మీద చేసి కూర్చొని ఉన్నారు. మరి ఏం చేస్తున్నారంట శివుడు అంటే, ఆయన ముందు నారదులు, సనకాది ఋషులు, గొప్ప గొప్ప ఋషులు అందరూ కూర్చొని ఉన్నారంట. వాళ్ళందరికీ పరతత్వం గురించి చెప్తున్నారు, భాగవతం గురించి చెప్తున్నారు. అయితే చిత్రకేతు మహారాజు పైనుంచి వెళ్తున్నారు. ఆయన నవ్వుతారనమాట. ఆయన నవ్వు ఏ విధంగా నవ్వారు అంటే, హేళన చేయడానికి నవ్వలేదు. చాలా గొప్ప భక్తుడు, శివుడి గురించి తెలుసు, దేవాది దేవుడైన కృష్ణుడి గురించి తెలుసు, అమ్మవారి గురించి తెలుసు, అందరి గురించి తనకి తెలుసు. తను ఏ విధంగా నవ్వారు అంటే, అక్కడ కూర్చొని వినే వాళ్ళంతా బైరాగులు, విరక్తి పొందిన వాళ్ళందరూ గృహస్థుడు కూర్చొని ఉన్నాడు. ఆయన సొంత భార్యను ఒళ్ళో కూర్చోపెట్టుకొని చెప్తూ ఉంటే వాళ్ళందరూ వెళ్ళిపోలేదు. అరే ఈయనేం చెప్తాడు నాకు అని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ శివుడి యొక్క గొప్పతనం తెలుసు కాబట్టి వాళ్ళందరూ ఆయనను చూస్తూ ఎదురుగా కూర్చొని వాళ్ళందరూ ఆయన చెప్పే కథను వింటున్నారు. అంటే చిత్రకేతు మహారాజు ఏమనుకుంటాడంటే, శివుడు అంత గొప్పవాడు ఇంకొకటి లేడు, అసలు ఇలాంటి పని ఎవరైనా చేయగలుగుతారా? గృహస్థుడు సొంత భార్య తొడ మీద కూర్చోబెట్టుకొని అందరికీ శ్రీమద్ భాగవతాన్ని చెప్తున్నాడు, అసలు గ్రేట్ అనే విధంగా చిత్రకేతు మహారాజు నవ్వుతారనమాట. నవ్వేసరికి పార్వతీదేవి చూస్తారనమాట. చూసి తనకి కోపం వస్తుంది. ఏంటి నవ్వుతున్నాడు, నా భర్త గురించి తెలీదా అంటే, శివుడి యొక్క గొప్పతనం తెలీదా
ఈయన ఇంత కూడా అర్థం చేసుకోలేడా అని చెప్పేసి పార్వతీదేవికి కోపం వచ్చి చిత్రకేతు మహారాజుని శపించేస్తుంది అనమాట. నువ్వు అసురుడివై జన్మించు అనేసి చెప్తుంది. అప్పుడు చిత్రకేతు మహారాజు వృద్ధాసురుడు అనే రాక్షసులాగా పుడతాడనమాట. మరి చిత్రకేతు మహారాజు కూడా గొప్ప భక్తుడు. తను కావాలంటే అయ్యో నా తప్పవ్వలేదు, లేకపోతే నేను అలా అవ్వలేదు అని ఏదో ఎక్స్ప్లెనేషన్ చేయొచ్చు. ఆయన కూడా గొప్ప భక్తుడు కాబట్టి ఇప్పుడు మామూలుగా అసురబుద్ధ కలిగిన వాళ్ళు ఏం చేస్తారు, తిరిగి ఏ దేవతలకైనా ఎవరికైనా తిరిగి శపిస్తారు. కానీ ఆయన అలా చేయలేదు. చాలా అనుకువతోని అమ్మ నువ్వు ఏది చెప్తే నాకు అది స్వీకరిస్తాను, నువ్వు ఏది అంటే అది నాకు ప్రసాదంగా నేను స్వీకరిస్తాను అని చెప్పి తను నమస్కారం చేస్తాడనమాట. దాంతో పార్వతీదేవి షాక్ తింటుంది. అయ్యో ఏంటి తిన ప్రవర్తన ఎలా ఉంది, నేనేమో శపించానే కదా అనేసి తను పాపం ఆశ్చర్యపోగానే శివుడు నవ్వుతాడనమాట. అయితే శివుడు చెప్తాడనమాట, భక్తుడు అనేవాడు శాపం పొందిన ఆయన ఎలాంటి పరిస్థితుల్లో కూడా తను ఉక్రోషాన్ని తీసుకొని రాడు, తను ఎదురు తిరగడు. భగవంతుడి యొక్క కృపగా తను ఎలాంటి స్థితిలో ఉన్నా తను స్వీకరిస్తాడు అనేసి శివుడు చెప్తాడనమాట. మరి పార్వతీదేవికి ఇవన్నీ తెలీదా? అన్నీ తెలుసు. కాకపోతే భగవంతుడి యొక్క లీలలు అలా ఉంటాయన్నమాట. ఎందుకంటే చిత్రకేతు మహారాజ్ చాలా గొప్ప భక్తుడు అనమాట. ఆ విధంగా చేసి ఆయనని సంహరింపచేసి త్వరగా ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలని కృష్ణుడు ప్లాన్ చేశాడనమాట. అందుకు కానీ ఆ ప్లాన్లో దుర్గాదేవిని వాడుకున్నాడు. ఆ విధంగా తను వృద్ధాసురుడు అనే రాక్షసులా పుడతాడనమాట. పుడతాడు. ఇంద్రుడి దగ్గర ఒక పురోహితుడు ఉంటాడనమాట. విశ్వరూప అనే పురోహితుడు ఉంటాడు. తను ఏం చేస్తూ ఉంటాడంటే దేవతల కోసం యజ్ఞాలు చేస్తూ ఉంటాడు. కాకపోతే మధ్య మధ్యలో అసురులు వచ్చి మాకు కూడా ఏమన్నా చెప్పండి, ఆ మంత్రం చెప్పండి, ఈ మంత్రం చెప్పండి అని అడిగితే అలానే వాళ్ళకు కూడా మంత్రాలు నేర్పించేవాడు అనమాట. ఆ విషయాన్ని చూసి ఇంద్రుడికి ఒకరోజు కోపం వచ్చింది. అదేంటి దేవతల పార్టీలో ఉండి నువ్వు దానవులకి మంత్రాలు నేర్పిస్తావు, అసలు ఇది బాగాలేదు నీ పద్ధతి అని చెప్పేసి తన్ని తల తీసేసి ఆయనని సంహరించేస్తాడు ఇంద్రుడు కోపంతో. దాంతో విశ్వరూప వాళ్ళ యొక్క నాన్న త్వష్ట ఋషి తనకి చాలా కోపం వస్తుంది అనమాట. అసలు ఇంద్రుడికి బుద్ధి లేదు, బుద్ధి తక్కువ పని చేశాడు, నా పుత్రుడిని చంపేశాడు అని చెప్పేసి త్వష్ట ఋషి ఏం చేస్తాడంటే ఒక యజ్ఞాన్ని చేస్తాడనమాట. యజ్ఞాన్ని చేస్తూ తను ఏం విష్ చేస్తాడు, ఏం కోరుతాడు అంటే ఇంద్రుడిని చంపేటటువంటి పుట్టాలి అనేసి కోరుకోవాలి అని యజ్ఞం చేస్తున్నాడు. కానీ ఆ యజ్ఞంలో తను తడబడి ఏం కోరుకుంటాడంటే ఇంద్రుడి చేతిలో చచ్చిపోయేవాడు పుట్టాలి అని మంత్రం చదివేస్తాడు. అలా ఆయనని చంపేవాడు కాకుండా ఆయన చేతిలో చచ్చిపోయేవాడని తప్పు పలికేస్తాడు. సో ఇంకా ఒక్క మంత్రంలో ఒక అక్షరం అటు ఇటు అయ్యేసరికి ఎవరైతే దుర్గా అమ్మ పార్వతీదేవి శపించిందో ఆ రాక్షసుడు వచ్చేసాడు, యజ్ఞం ద్వారా వచ్చేసాడు అనమాట. పుట్టిన తర్వాత అతనేమి ఊరుకుంటాడు, ఆ దేవతలతో యుద్ధం స్టార్ట్ చేశాడు. ఇంకా దేవతలు ఆయనతో ఎదురు చేస్తూనే ఉన్నారు కానీ పాపం అలసిపోయారు, వాళ్ళు ఓడిపోతున్నారు. ఎంత ప్రయత్నించినా ఆయనని సంహరించలేకపోతున్నారు. ఆయన చేతిలో ఓడిపోతున్నారు, గాయపడుతూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళు భరించలేక వెళ్ళి శివుడి దగ్గరికి, బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. ఏదో ఒక దారి చేయించండి, ఆయన చనిపోయేది, ఆయన అసలు చనిపోవట్లేదు అనేసి. ఎందుకంటే ఆయన పరమ భక్తుడు, భగవంతుడి యొక్క పరమ భక్తుడు. తర్వాత వెళ్ళిన తర్వాత విష్ణు ఇంకా బ్రహ్మ సజెషన్ ఇస్తారనమాట. మీరు నైమిషారణ్యంలో ఉన్నటువంటి దజీచి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క వెన్నుముక్కని అడగండి, దాంతో వజ్రాయుధం తయారు చేసి ఆ వజ్రాయుధంతో మీరు వృద్ధాసురుడిని సంహరించగలుగుతారు, ఓన్లీ ఆయుధంతో మాత్రమే తను చనిపోతాడు అనేసి చెప్తారనమాట. సరే అని చెప్పేసి దేవతలు వెళ్తారనమాట. దేవతలు వాళ్ళు
ఇప్పటిదాకా భక్తులు ఎలా ఉన్నారు? భగవంతుడి యొక్క భక్తులు వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా కానీ స్వీకరిస్తున్నారు. కానీ దేవతలు మాత్రం వాళ్ళ యొక్క స్వర్గం అనే రాజ్యం పోతుంది అనే భయంతో, అంటే వాళ్ళ ఎంజాయ్మెంట్లో తగ్గిపోతుంది అనే భయంతో ఒక మనిషి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రాణాన్ని కూడా అడగడానికి ఏం వెనకపోవట్లేదు. ఆయన దగ్గరికి వెళ్ళి మీ ప్రాణాలు కావాలని అడిగేస్తున్నారు. అంటే వాళ్ళు ఏమీ జంకడం లేదు, మా ఎంజాయ్మెంట్ మాకు ఉండాలి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట. అలా వెళ్ళి దదీచి దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట. అంతకుముందు దదీచి ఒకసారి అశ్విని కుమారులు వస్తారనమాట. ఈ అశ్విని కుమారులు ఎవరంటే స్వర్గలోకంలో డాక్టర్స్. వాళ్ళు వచ్చి దదీచి మహర్షిని పరతత్వం గురించి అడుగుతారనమాట. పరతత్వం గురించి తను చెప్తాను అంటే ఇంద్రుడు వచ్చి ఆ అశ్విని కుమారులు వాళ్ళిద్దరికీ మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు వాళ్ళకి వేదం చెప్తే మీ తల తీసేస్తాను అనేసి ఇంద్రుడు అంటాడనమాట. అలా అనేసరికి ఇంకా దదీచి ఏమీ ఊరుకోడు, ఎందుకు నేనైనా పరతత్వం చెప్తానని వాళ్ళిద్దరికి మాట ఇచ్చాడు. ఋషి అనేవాడు ఎవరికి ఏం భయపడతాడు, వాళ్ళిద్దరికి మాట ఇచ్చాడు కదా అని చెప్పేసి చెప్తాను అంటాడనమాట. అశ్విని కుమార్లు ఎలాగో వాళ్ళు డాక్టర్స్ కాబట్టి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. అప్పుడు ఏమంటారంటే దదీచి ఋషికి లేదు ఆయన మీ తల తీసేస్తాను అన్నాడు కాబట్టి మీరు కంగారు పడొద్దు, మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ మీ తలను తీసేస్తాం, మేము తీసేసి మీకు ఒక అశ్వం తలం పెడతాము, మీరు అశ్వ ముఖం ద్వారా మీరు మాకు జ్ఞానాన్ని చెప్పండి, ఆయన వస్తాడు వచ్చి మీ తలను తీసేసిన తర్వాత మీ సొంత తలని మీకు పెట్టేసి మేము వెళ్ళిపోతాము అనేసి అశ్విని కుమార్ని చెప్తారనమాట. అప్పుడు దదీచి కూడా ఒప్పుకుంటారు. ఆయన వాళ్ళ తలని మార్చకుండా ఆయన చెప్తాడు. ఆయనకి అంటే నా తల తీసేస్తాడన్న భయం ఆయనకి ఏం లేదు, వాళ్ళకి విద్య చెప్పడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఇంకా అశ్విని కుమారుల ప్లాన్ ప్రకారంగా అలానే అశ్వం తల పెడితే దాని ప్రకారంగానే వాళ్ళు విన్న తర్వాత ఆయన వచ్చి తల తీసేస్తే మళ్ళీ సొంత తల పెడతారనమాట. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ స్టోరీ వచ్చింది. ఇప్పటిదాకా తల తీసేస్తాను బెదిరించి అలా చేసిన ఆయన ఇప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికే వెళ్ళి నీ ప్రాణాలు కావాలి అనేసి అడుగుతున్నాడు. అలా ఉందన్నమాట. అంటే మనిషి లోపల ఎంజాయ్మెంట్ అనే కోరిక మానవత్వాన్ని, దయని, కరుణని చంపేస్తుంది అనమాట. ఎదుటి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా సరే మాకు కావాలి అని అనుకుంటారనమాట. మరి దేవతలు చాలా గొప్పలు కదా, మనుషుల కంటే గొప్పవాళ్ళు కదా. భగవంతుడే స్వయంగా ఇంద్రుడిని స్వర్గలోకానికి రాసి చేశాడు. మరి ఆయన ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు అంటే ఆయన ద్వారా మనందరికీ నేర్పించాలి కదా, అందుకే చేస్తూ ఉంటాడు ఆయన కూడా. అలా ఆయన గర్వాన్ని ఎన్నిసార్లు ఎన్ని తప్పులు చేసినా ఆయనకి పనిష్మెంట్ ఇచ్చి గర్వాన్ని తీస్తాడు, కానీ ఆయన పది నుంచి తీయడు భగవంతుడు, అక్కడే కూర్చుంటాడు అలా. సో దదీచి దగ్గరికి వెళ్ళి తను అడుగుతారనమాట. మరి దదీచికి అంత శక్తి ఎలా వచ్చింది అంటే నారాయణ కవచం తను పఠించేవాళ్ళనమాట. కొన్ని వేల సంవత్సరాలు తను నారాయణ కవచాన్ని పఠించారు కాబట్టి ఆయన వెన్నుముకలో అంత బలం ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి దదీచిని అడిగితే దదీచి అంటారు ఓకే నో ప్రాబ్లం ఇచ్చేస్తాను. స్వయంగా భగవంతుడే చెప్పాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వెన్నుముక అడుక్కోమని. ఇప్పుడు భగవంతుడే కాపాడాలంటే భగవంతుడు కాపాడితే ఎవరు ఏమన్నా కాపాడబడతాడు, భగవంతుడే చనిపోమంటే ఎవరి దగ్గరికి వెళ్ళి శరణు పొందుతాడు. ఇంకా సరే భగవంతుడే చెప్పాడు కాబట్టి నాకేం అభ్యంతరం లేదు, నేను నా ప్రాణాలను ఇచ్చేస్తాను, మీరు తీసుకోండి అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఏమంటాడంటే నాకు ఒక చిన్న కోరిక ఉంది, నాకు ముల్లోకాల్లో ఉన్న తీర్థస్థానాల్లో అన్నింటిలో స్నానం చేయాలని ఉంది, అది తీరలేదు అంటే అప్పుడు మొత్తము ముల్లోకాల్లో ఉన్నటువంటి తీర్థస్థానాలన్నీ ఆ కుండంలోకి వస్తాయన్నమాట. దదీచి ఆ కుండంలో స్నానం చేసిన తర్వాత తపస్సు చేసి అర్చన చేసి భగవంతుడి దర్శనం చేసుకొని తన ప్రాణాలని అర్పిస్తాడనమాట. తర్వాత విష్ణు వచ్చిన తర్వాత తన ప్రాణాలను తను తీసేసుకుంటారు. ఆ అస్థికలతో వజ్రాయుధాన్ని చేసిన తర్వాత కూడా ఆ వజ్రాయుధంతో ఇంద్రుడు 100 సంవత్సరాలు వృత్తాసురుడితో ఫైటింగ్ చేస్తాడు. 100 సంవత్సరాల తర్వాత వృత్తాసురుడు చనిపోతాడు. అలాంటి ఆ ప్లేస్కి మనం వెళ్ళేసి వచ్చామన్నమాట. అది దదీచి कुंड स्टोरी। प्रभु जी मैं आपको जल्दी बताऊंगी। अभी ददीची कुंड जाके आए थे ना, ददीची कुंड, ददीची ऋषि वहाँ पे तपस्या करते थे। ददीची के बारे में समझने के लिए और हम पीछे जाना पड़ेगा, एक स्टोरी समझना चाहिए। क्योंकि एक महाराज थे चित्रकेतु महाराज। वो महाराज बहुत उत्तम श्रेणी का भक्त थे भगवान का। उनको नारद जी का कृपा से संकर्षण जी का
उपासना करते थे, बहुत बड़ा भक्त थे। उन्होंने एक दिन क्या कर रहे थे, उनके विमान में अंतरिक्ष प्रयाण कर रहे थे उन्होंने। एक दिन कैलाश के ऊपर से जा रहे थे, ट्रैवलिंग कर रहे थे कैलाश के ऊपर से। कैलाश में शिव जी बैठे हैं, अश्वत्थ वृक्ष के नीचे शिव जी बैठे हैं और शिव जी के गोद में पार्वती मैया बैठे हैं। पार्वती मैया के शोल्डर के ऊपर हाथ रख के भगवान जी श्रीमद् भागवतम बोल रहे हैं। कौन सुन रहे हैं सामने? कौन है? नारदा, सनकादि ऋषि, बहुत सारे बड़े बड़े ऋषि मुनि सब लोग बैठ के सुन रहे हैं। देखे तो कैसा, सब लोग बैरागी है, सब लोग विरक्त ऋषिगण है, लेकिन एक गृहस्थ उनके पत्नी को बिठा के भागवतम बोल रहे। सीन वैसा दिखता है। सो चित्रकेतु महाराज वहाँ से जा रहे तो चित्रकेतु महाराज वो देख के हंसते हैं, लेकिन उनका मजाक उड़ाने के लिए नहीं हंसते हैं। उन्होंने क्या सोचते, वाह शिव जी तो बहुत महान है, क्योंकि ऐसा कोई भी नहीं है कि गृहस्थ पत्नी के साथ बैठ के बैरागी विरागी लोगों को भागवतम बोल सकते हैं, अकेले ही बोल सकते हैं, और कोई भी नहीं है विश्व में। ऐसा सोच के उन्हें हंसते हैं। उन्हें हंसने का पार्वती मैया देखती है, देख के उनको गुस्सा आ जाता है। हाँ, मेरे पति के बारे में आपको कुछ भी पता नहीं है क्या? आप ऐसा सोच रहे हैं मेरे पति के बारे में, इसीलिए आप असुर योनि में जन्म लेने के लिए श्राप दे देते हैं। श्राप देने के बाद चित्रकेतु महाराज ना बहुत उच्चम कोटि का भक्त है। उन्होंने बोलते कि मैया आप जो भी दिए मुझे स्वीकार है, मुझे कोई उससे कंप्लेंट नहीं है, धन्यवाद बोल के उन्हें उधर से चले जाते। तो फिर पार्वती मैया शॉक हो जाते हैं, अरे ऐसा कैसा हो गया। फिर शिव जी हंसते हैं कि बोलते हैं, हाँ देखो भक्त लोग ऐसा होते हैं, कभी भी सामने वालों से अगेंस्ट बात करते नहीं है और उन लोगों को अगेंस्ट कुछ भी नहीं करते हैं। भगवान कुछ भी दिए तो वही भगवान का कृपा, कुछ भी हुआ तो भगवान का कृपा समझ के वो मान के स्वीकार करके चले जाते हैं। वैसा शिव जी बोलते हैं। वैसे ही चित्रकेतु महाराज पार्वती मैया से बोलते हैं, मैया हाँ मुझे ठीक है, मुझे मैं स्वीकार करूँगा, धन्यवाद बोल के उधर से चले जाते हैं। फिर इंद्रलोक में इंद्र के पौरोहित एक पौरोहित का नाम है विश्वरूप। विश्वरूप इंद्र के लिए यज्ञ अर्चना पूजन सब करते हैं। फिर बीच बीच में कोई भी असुर आके विश्वरूप के पास जाके प्लीज़ पुजारी जी हमें भी कुछ मंत्र दीजिए, कुछ करिए बोले तो उन लोगों के लिए भी थोड़ा मंत्र देके वैसा पूजा पाठ करते थे बीच बीच में। वो देख के ना इंद्र जी को बहुत गुस्सा आ गया। गुस्सा आके ये हमारा पार्टी है, आप असुर लोग उनको ले हेल्प कर रहे बोल के उनका सर काट देते हैं, उनको संहार कर देते हैं। फिर विश्वरूप का पिता त्वष्ट ऋषि, उनको बहुत गुस्सा आता है। इंद्र को थोड़ा भी अक्ल नहीं है, ऐसा कम दिमाग वाला काम करे, इसीलिए उन्होंने एक यज्ञ करते हैं। वो यज्ञ में उन्होंने मंत्र उच्चारण कैसा करना था कि इंद्र को संहार करने वाले पैदा होना, वैसा होना मंत्र उच्चारण करना था। लेकिन उनका गलती से इंद्र के हाथ में संहार होने वाला पैदा होना, ऐसा बोलते हैं। फिर ऐसा बोलने के बाद अभी ये चित्रकेतु महाराज शाप लिए ना, उन्होंने अभी वृद्धासुर के रूप में आते हैं, उन्होंने पैदा होते हैं। फिर उन्होंने पैदा होने के बाद देवता लोगों से बहुत हजारों साल लड़ते हैं, लेकिन देवता लोग हार जाते हैं, घायल हो जाते हैं, भाग जाते हैं उधर से, क्योंकि ये बहुत बड़ा भक्त है, भगवान का भक्त है, उनके पास बहुत शक्ति है, ये लोग उनसे लड़ नहीं सकते हैं। फिर लोग जाके ब्रह्मा विष्णु के पास जाके हम ऐसा हो गया, अभी क्या करना बोले तो जब ब्रह्मा बोलते हैं कि आप जाओ दधी जी के पास, विष्णु बोलते हैं दधी जी के पास जाओ, नैमिषारण्य में है। उन्होंने बहुत निष्ठा वाले हैं, क्योंकि बहुत हजारों साल से विष्णु कवचम पाठ करते हैं, इसलिए उनका रीढ़ का हड्डी पूरा बहुत अच्छा स्ट्रांग बन गया। उनके रीढ़ का हड्डी लिए तो आपका अस्त्र बनेगा वज्रायुध, उससे ये वृत्तासुर मर जाएगा, ऐसा बोलते हैं। फिर
इंद्र जाते हैं दधीची के पास मांगने। इससे पहले एक बार क्या होता है, दधीची के पास अश्विनी कुमार आता है। ये अश्विनी कुमार स्वर्गलोक के वैद्य है। वो लोग आके दधीची से परतत्व का वेद पठन सुनना चाहते हैं। पूछे तो दधीची बोलते हैं हाँ मैं आप लोगों को बोलूँगा। लेकिन वो सुन के इंद्र क्या बोलते हैं, आप उन लोगों को उपदेश करें तो आपका सर काटूंगा बोल के बोलते हैं। बोले तो फिर अश्विनी कुमार और लोग डॉक्टर्स हैं इसीलिए बोलते हैं ठीक है, उन्होंने कैसा भी आपका सर काटेंगे, इसीलिए हम क्या करेंगे, पहले आपका सर निकाल के आपका अश्व का सर रखेंगे, आप अश्व मुख से हमें परतत्व बोलिए, फिर बाद में उन्हें आके आपका सर काटते हैं ना, फिर बाद में आपका पहले वाला सर आपको रखेंगे बोल के कॉन्ट्रैक्ट करते हैं। वैसे ही हो जाता है। फिर अभी ये इश्यू होने के बाद क्या बोलते हैं, पूरा सब छोड़ के सब भूल जाके फिर उनके प्राण खुद पूछने के लिए जाते हैं उन लोगों को, क्योंकि उन लोगों को उतना मायना नहीं है कि सामने वाला को कितना दर्द होता है, उन लोगों उनका जीवन क्या है। इन लोगों को, ये देवता लोगों को क्या चाहिए, उन लोगों को ओनली स्वर्गाधिपत्य चाहिए, उन लोगों को एंजॉयमेंट चाहिए। बस वो प्राप्त करने के लिए उन्हें कहाँ तक भी जाएंगे, किसी से कुछ भी मांग लेंगे। अभी तक शर्म नहीं था, क्योंकि अभी तक जाके सर काटते हैं, वैसे ये करने के बाद पूरा प्राण मांगने के लिए गए हैं। अभी रीढ़ का हड्डी देना बोले तो खुद प्राण निकालना है वैसा। फिर उधर जाने के बाद दधीची पूछे तो, क्योंकि दधीची कुछ ना भी नहीं बोल सकते हैं, स्वयं भगवान बोले हैं कि उन लोगों को उधर भेजे हैं। स्वयं भगवान, अगर भगवान रक्षा करे तो कोई भी कुछ भी करे तो बच जाएगा, अगर भगवान ही मारना चाहते तो कोई कुछ भी करके नहीं रक्षा कर सकते। इसीलिए दधीची बोलते हैं हाँ मैं दे दूंगा मेरा प्राण बोल के बोलते हैं। फिर मेरा एक इच्छा है, मुझे वो त्रिलोक में सब तीर्थ में स्नान करने का इच्छा था, अभी नहीं हुआ तो फिर जब पूरा त्रिलोकों से पूरा तीर्थ क्षेत्र सब लोग आके वो कुंड में स्थापित होते हैं, फिर वो कुंड में उन्होंने नहा के बाद में उनका प्राण त्याग देते हैं। विष्णु स्वयं आके उनका प्राण उन्होंने लेने के बाद ये लोग उनके रीढ़ के हड्डी से हस्त्र बना के वृत्तासुर का वध करते हैं। वो वाला स्टोरी वो है। हरे कृष्णा, बहुत बहुत धन्यवाद इतने देर बैठ के सुने। बहुत अच्छा सीख लिया।